నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దొత్తలూరు మండలం నరవాడ సమీపంలో యాదవ్ వంశ బృందావనంలో శ్రీకృష్ణ దేవరాయల 554వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మన యాదవరాజు శ్రీకృష్ణ దేవరాయల గురించి ప్రత్యేకంగా ఆయన చేసిన పాలన గురించి వివరించడమే కాకుండా యాదవులు ఐక్య వేదికలో మాట్లాడుతూ ప్రపంచంలోనే యాదవులకు ఎంతో ప్రఖ్యాత తెచ్చిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలను యాదవులందరూ ఏకమై ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు యాదవ చైతన్య వేదికలు ఏర్పాటు చేస్తూ వస్తున్న వారికి రాష్ట్రం అంతటా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాక శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఏర్పాటుకు మొత్తం సొంత ఖర్చులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రాల్లో జరిగే అణచివేత ధోరణి మానుకోవాలని, రెండు వర్గాలకే రాజకీయం పరిమితం కాకూడదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో యాదవులు కూడా ఒక చైతన్యవంతంగా అయ్యి ఇతర పార్టీలకు ధీటుగా మనం కూడా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో నాయకులు, పార్టీలు, పాలన మారుతున్న యువతకు, రైతులకు ఏమి కావాలో పట్టించుకున్న దాఖలైతే లేవని ఈ ప్రభుత్వాలను ఎద్దేవా చేశారు. శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తాళ్ళ వెంకటేష్ అన్నకి, అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయల వారి చరిత్రను, ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ పరిపాలన ఏం జరుగుతోంది, రైతులకు ఏం జరుగుతోంది, ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం కావచ్చు, యువత అభివృద్ధి కోసం కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కోసం కావచ్చు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేవలము ఆ కుటుంబము, ఆ కోటరీ మాత్రము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఒకప్పుడైతే అధికారంలో ఉన్న సామాజిక వర్గం బాగుపడుతుంది, వీళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు, పెత్తనం చేస్తున్నారనే ఒక విధానం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక వర్గాలు కూడా కాదు, కుటుంబ కోటరీ వచ్చింది. కేవలము ఒక్క కుటుంబము, రెండు కుటుంబాలు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇంత మనందరం గుర్తించాలి. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి, మార్పు రావాలి, ప్రక్షాళన రావాలి, రాజకీయంలో ప్రక్షాళన రావాలి, ప్రభుత్వంలో ప్రక్షాళన రావాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన చైతన్యం రావాలి, మార్పు ప్రజల్లో రావాలి, ఆ తిరుగుబాటు రావాలి. అప్పుడే ఆ మార్పు సాధ్యమవుతుంది తప్ప ఈరోజు ఇప్పుడు ఇన్ని దశాబ్దాల కాలం నుండి మనం చూసిన ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు అయినా, ఎన్ని సంవత్సరాలు అయినా ఇదే పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రంలో వెనకబడిన తరగతులు వెనకబడిన తరగతుల్లాగే ఉంటాయి, దళితుల్లాగే ఉంటారు. రైతుల పరిస్థితి ఈరోజు ఉన్న భూములు అమ్ముకొని బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప వేరే ఏ రకంగానూ ఉండదు అనే విషయాన్ని ఈ రోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఒక్కటే అడుగుతున్నాను,